సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సాగర నగరం ముస్తాబవుతోంది. అందుకోసం విశాఖను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో పలు చోట్ల కొత్త రోడ్లు వేస్తున్నారు. ఫుట్పాత్లకు ఇరువైపుల గోడలపై అందమైన పెయింటింగ్స్ వచ్చేశాయి. అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కృతమవుతున్నాయి. నగరంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తూ డివైడర్ల మధ్య అందమైన రంగురంగుల మొక్కలు నాటడంతో విశాఖ నగర అందాలు మరింత రెట్టింపవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య నగరం విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. 38 దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ల్యాండ్ అవుతాయని ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ సిఐఏ సమిట్ కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సదస్సు కోసం విశాఖను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ప్రముఖులు పర్యటించే మార్గాల్లోని కూడళ్లలో వివిధ కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. ఫుట్పాత్ల దగ్గరున్న గోడలపై అందమైన పెయింటింగ్స్ వేసి ఎంతో ఆకర్షణీయంగా మార్చుతున్నారు. నగరంలో చాలా చోట్ల కొత్త రహదారులు వేసి రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలు నాటుతున్నారు. డివైడర్ల మధ్య కూడా అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. ప్రధాన జంక్షన్లలో ఐ లవ్ యూ వైజాగ్ అనే సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కూడళ్లలో ఆకర్షణీయమైన బొమ్మలతో ఆకట్టుకుంటున్నారు. భాగస్వామ్య సదస్సుకు కౌంటౌన్ మొదలు కావడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనుల్ని కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సదస్సు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వివిధ విభాగాల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సమయం చాలా తక్కువ ఉందని, పనుల్లో వేగం పెంచాలని సూచిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి తదితర అంశాలపై సూక్ష్మస్థాయి పరిశీలన చేసి పలు ప్రాంతాల్లో ఇంకా చేయాల్సిన పనులపై అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. విశాఖలో సిఐఏ సమిట్ నిర్వహించడంపై కూటమి నేతలు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతంగా జరిగే గ్లోబల్ సిఐఏ సదస్సుకి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సుమారు 38 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి, అట్లాగే ఇన్వెస్టర్స్ కూడా యావత్తు ప్రపంచం నుంచి కూడా ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి ఉంది. దీంట్లో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ని ఎంఓయూస్ కింద సైన్ చేసి, అట్లాగే కొన్ని ఇండస్ట్రీస్ని కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి ఇంత పెద్ద ఎత్తున ఈ సదస్సు జరగటము, అట్లాగే ఈ సదస్సులో పాల్గొనే వాళ్ళు చాలా అత్యంత పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వేయించేస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఎప్పుడైతే ఇటువంటి ఇన్వెస్టర్స్ సదస్సు జరిగిన తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటామో, అది మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేసే అత్యంత అద్భుతమైన పని జరగబోతోంది. ఈ నెల 14-15లో సిఐఏ సమిట్, సో గ్లోబల్ సమిట్ అది. సో భారతదేశం మనకు అవకాశం ఇచ్చింది విశాఖపట్నానికి. అందులో విదేశాల నుంచి అనేక మంది వచ్చి మనతో అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎంఓఏలు సుమారుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 10 లక్షల కోట్ల వరకు ఇండస్ట్రీస్ ల్యాండ్ అవుతాయి. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కానీ, ఎగుమతులకి కానీ, ఉద్యోగ కల్పనకి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ భారతదేశంలోనే ఒక చుక్కానిలాగా ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెట్లో మొదటి ఉంటుంది. ఈ విషయాల్లో కూడా మొదటగా మారుతుంది అండర్ ది లీడర్షిప్, విజనరీ లీడర్షిప్ ఆఫ్ హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సులో జీరో వేస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నామని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సదస్సులో ప్రతినిధులకు 100% రీసైక్లింగ్ అనుకూల బయోడిగ్రేడబుల్ వస్తువులు ఉపయోగించాలని నిర్ణయించామన్నారు. ఇది దేశంలోనే మొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా నిలిచిపోతుందని చెప్పారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీ కప్పులను రాగి పిండితో తయారు చేస్తున్నామని, మట్టితో తయారు చేసిన బాటిళ్లతో తాగునీరు అందిస్తామని చెప్పారు. సదస్సు జరుగుతున్నప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను అక్కడే డీకంపోజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సదస్సు జరిగే ప్రాంగణంలో ఫ్లెక్సీలకు బదులు ఎల్ఈడి స్క్రీన్లు, డిజిటల్ స్క్రీన్లు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్ పద్ధతిని అందుబాటులో ఉంచుతామని అన్నారు. సమిట్ లో వచ్చినటువంటి డ్రై వేస్ట్ ద్వారా
కొంత ఆదాయాన్ని కూడా మేము సమకూర్చబోతూ ఉన్నాం ఆర్గనైజర్స్కి. ఆ రకంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది కూడా ఒక రియాలిటీ కాబోతా ఉంది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం వారు ఏదైతే కోరుకుంటారో మన సస్టైనబిలిటీని పెంపొందించాలి. ఇప్పటికే మరి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశాం. అదే స్ఫూర్తితో రేపు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ని కూడా ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా మార్చబోతున్నాం. మన కుమ్మరి సామాజిక వర్గం మరి పలమనేరులో అక్కడ పెద్ద ఎత్తున పాటరీ మట్టితో తయారు చేసినటువంటి వాటర్ బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాం. అదేవిధంగా తాగేటటువంటి కాఫీ కప్పులు కూడా రాగి పిండితో తయారు చేసినటువంటి కాఫీ కప్స్, అంటే కాఫీ తాగటమే కాకుండా దాన్ని ఒక బిస్కెట్ లాగా మనం తినేసే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా సిఐఐ సదస్సు సందర్భంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమకు అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. మరోవైపు సదస్సు కారణంగా విశాఖను అందంగా తీర్చిదిద్దడంపై నగరవాసులు డబుల్ హ్యాపీగా ఉన్నారు.